ఇది వచ్చేసి మెయిడ్ రూమ్. సో ఈ మెయిడ్ రూమ్ని ఆఫీస్ రూమ్గా మార్చుకోవచ్చు, లేదంటే మెయిడ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్. సో ఇది వచ్చేసి ఎంట్రీ ఫోయర్. సో ఇలా రాగానే లెఫ్ట్ సైడ్ మనకి డైనింగ్ హాల్ అండ్ ఓపెన్ కిచెన్. సో ఈ చిమ్నీ ప్రొవిజన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ ఆ చిమ్నీ కానీ ఇంటీరియర్ కానీ అంతా మనం చేయించుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ యూటిలిటీ ఏరియా. సో యూటిలిటీ నుంచి మనకి ఇక్కడ ఒకటి ఎగ్జిట్కి డ్రైయింగ్ ఏరియా కూడా ఇచ్చారనమాట. సో క్లోత్స్ వాష్ చేసుకున్నాయి ఇక్కడ ఆరేసుకోవడానికి వాటికి ఇలా ఉంటుంది. సో మనకి వాషింగ్ మిషన్ కానీ డ్రైయర్ కానీ డిష్ వాషర్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది డైనింగ్. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి జూనియర్ ఆర్ హోమ్ ఆఫీస్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్లా చేసుకోవచ్చు, లేదా ఆఫీస్ రూమ్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ వాకిన్ వార్డ్రోబ్. సో ఇదంతా ఇంటీరియరే విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో వీళ్ళు వాష్రూమ్ ఫిట్టింగ్స్ అన్ని గ్రోహే కంపెనీ యూస్ చేస్తున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి బాల్కనీ. మాస్టర్ బాల్కనీ సైజ్ వచ్చేసి. అండ్ వీళ్ళు ఎవ్రీ రూమ్కి ఏసీ ప్రొవిజన్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి డైనింగ్ అటాచ్డ్ లివింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ వచ్చేసి లివింగ్ బాల్కనీ కూడా ఉంది. సో హ్యూజ్ స్పేస్ బాల్కనీ అనమాట. అండ్ లివింగ్ బాల్కనీ వచ్చేసి వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ విత్ ఫ్రెంచ్ విండో యాజ్ ఆల్వేస్. సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి స్మార్ట్ 4.5 BHK టిషా పర్ సీట్ ఆఫ్ ఎలిమెంట్స్.